భూసేకరణలో భాగంగా ఈ ఏడాది భూమి తీసుకుంటే 2 ఏళ్ల తర్వాతన భూమి రేటునిప్పించమని చెప్పేసి ఇవాళ కోర్టులో కేసులేయడం ఏంటి? అది గోల్మాల్ గదా! ఏ రోజున భూమి సేకరించారో ఆ రోజు రేటు ప్రకారమే మీకు భూమి ధర ఇస్తారు అన్నటువంటిది హైకోర్టు తేల్చి చెప్పింది. భూమి స్వాధీనం చేసుకున్న తర్వాత కాలానికి సంబంధించిన మార్కెట్ విలువ సర్టిఫికెట్‌ను పరిహారం పెంపు కోసం ప్రామాణికంగా తీసుకోవడం సాధ్యం కాదని హైకోర్టు తీర్పిచ్చింది. అలాగే ఇళ్ల స్థలాలకు సంబంధించిన మార్కెట్ విలువలను చూసి వ్యవసాయ భూములకు పరిహారాన్ని పెంచాలని కోరడానికి వీల్లేదని 2008లో భూమి స్వాధీనం చేసుకుంటే 2010 నాటి మార్కెట్ విలువ సర్టిఫికెట్ని సమర్పించి వాటి ఆధారంగా స్వాధీనం చేసుకున్న భూమికి పరిహారం పెంచాలని కోరడానికి తప్పుపట్టింది. అప్పీల్దారు చూపిన మార్కెట్ విలువ ఇళ్ల స్థలాలకు సంబంధించింది, కానీ పరిహారం పెంపు కోరుతుంది వ్యవసాయ అసైన్డ్ భూములని చెప్పింది. అసలు ఏంటి ఈ కేసు అంటే, వేంపల్లి కాసిం సాహెబ్ గుంటూరు పేరమ్మ పూర్వీకులకి వైఎస్ఆర్ కడప జిల్లా సీకేదిన్న మండలం రెవెన్యూ అధికారి 2002లో పట్టాలు మంజూరు చేశారు. అప్పటి నుంచి భూమిని సాగు చేసుకుంటున్నారు. ఆ భూములకు పట్టాదారుల పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయి. అయితే బలహీన వర్గాలకు ఇళ్ల స్థలాల పట్టాల కింద ఇచ్చేందుకు వాళ్ళ భూ పట్టాలను తహసీల్దార్ 2004లో రద్దు చేసి ఆ భూముల్ని స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు వాళ్ళు జాయింట్ కలెక్టర్ ముందు సవాల్ చేశారు. విచారణ జరిపిన జాయింట్ కలెక్టర్ భూసేకరణ చట్టం కింద పరిహారం ఇవ్వడంతో పాటు మార్కెట్ విలువలో 30% సొలేషియం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు. పరిహారం తక్కువగా ఉందంటూ కాసిం సాహెబ్ పేరమ్మ దాఖలు చేసిన దావాల్ని కడప కోర్టు కొట్టేస్తూ 2012లో తీర్పిచ్చింది. తాజాగా హైకోర్టులో కూడా వీళ్ళకి ఊరట లభించలేదు. ఇది 2004 నాటి కేసు. 2008లో భూమి స్వాధీనం చేసుకుంటూ 2010 నాటి మార్కెట్ విలువ సర్టిఫికెట్లు సమర్పిస్తే కుదరదంది. 2008 ఇప్పుడు 2026 ఇన్నాళ్ళు పట్టింది.